నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాణిపాకంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర హోంమంత్రి అనిత. సత్ప్రవర్తనతో జీవించండి, రౌడీ షీటర్లకు డీఎస్పీ పావని వార్నింగ్. బాలికలకు కబడ్డీ శిక్షణపై తర్ఫీదు. పార్టీ బలోపేతంలో ఐటీ వింగ్ కీలకం. వైసీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి చెంగారెడ్డి. మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులపై చర్యలు హెచ్చరించిన సిఐ సుబ్బరాయుడు. వార్తలోని వివరాలు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదివారం ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. మంత్రి రాక సందర్భంగా చిత్తూరు ఎస్పీ తుషార్ డోడి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్లు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. దేవస్థానం చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల కిషోర్ దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని మదనపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ పావని హెచ్చరించారు. ఆదివారం మదనపల్లి సబ్ డివిజన్ కార్యాలయంలో రౌడీ షీటర్లు, నేర చరిత్ర గల వ్యక్తులకు భారీ స్థాయిలో కౌన్సిలింగ్ నిర్వహించారు. మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన దాదాపు 200 మంది రౌడీ షీటర్లు ఈ కౌన్సిలింగ్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పాత నేర ప్రవృత్తిని, అలవాట్లను పూర్తిగా స్వస్తి పలికి సమాజంలో సత్ప్రవర్తనతో బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ తమ కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జీవనం సాగించాలన్నారు. పట్టణాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ రౌడీయిజం, భూదందాలు, బెదిరింపులు లేదా సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేసే ఎలాంటి చర్యలకు పాల్పడినా సహించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. రౌడీ షీటర్ల కదలికపై స్థానిక పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారని, ఎవరైనా మళ్ళీ నేరాల బాటపడితే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా జిల్లా పోలీసు శాఖ పనిచేస్తోందని, ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే చట్టం తన విధిని అత్యంత కఠినంగా నిర్వర్తిస్తుందని డీఎస్పీ పావని ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. కార్యక్రమంలో సబ్ డివిజన్ పరిధిలోని పలువురు సిఐలు, ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గ్రామీణ క్రీడగా ప్రాచుర్యం పొంది రోజురోజుకు కనుమరుగవుతున్న కబడ్డీని ప్రోత్సహించేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని బాలబాలికలకు పుంగనూరు కబడ్డీ క్రీడాభిమానులు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. 100 ఏళ్లుగా పుంగనూరు క్రీడలకు పుట్టినిల్లుగా పేరుగాంచగా అందులో కబడ్డీ, వాలీబాల్లో జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారు. విద్యార్థుల్లో క్రీడల పట్ల తగ్గుతున్న ఆసక్తి అంతంత మాత్రంగా ఉంటున్న తల్లిదండ్రుల సహకారం వల్ల పలు క్రీడలు మరుగున పడుతున్నాయి. క్రీడాకారులకు ఉద్యోగాల్లో కొంత అవకాశాలు, శారీరక దేహదారుఢ్యం, మానసిక ప్రశాంతత లాంటి ప్రయోజనాలను సీనియర్ క్రీడాకారులు నేటి విద్యార్థులకు గుర్తు చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. వేసవి సెలవుల సందర్భంగా పుంగనూరు బిఎంఎస్ క్లబ్ గ్రౌండ్లో ఉచితంగా విద్యార్థులకు కబడ్డీపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకుని శిక్షణను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 75 మంది బాలబాలికలను ఎంపిక చేసి పౌష్టికాహారం, ఉచిత భోజనం, వసతితో శిక్షణ ఇస్తున్నారు. బాలబాలికల శిక్షణ కోసం బిఎంఎస్ క్లబ్ మైదానంలో ప్రత్యేకంగా కోర్టులు ఏర్పాటు చేశారు. ఈ నెల 7వ తేదీన సాయంత్రం తహసీల్దార్ మాధవరాజు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కబడ్డీ శిక్షణ జరుగుతోంది. రాత్రి ఫ్లడ్ లైట్ వెలుగులో క్రీడాకారులు తర్ఫీదు పొందుతున్నారు. కాగా విశ్రాంత క్రీడాకారులు రామచంద్ర, వెంకటేష్, ఇతర పీడీలు, పీఈటీలు విద్యార్థులకు శిక్షణలో మెలకువలు నేర్పిస్తున్నారు. కబడ్డీతో పాటు ఫిజికల్ ఫిట్నెస్, జాగింగ్, వ్యాయామం, ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పిస్తున్నారు.
లేదా మీలో ఉన్నటువంటి విల్ పవర్, మీలో ఉన్నటువంటి తెలివితేటలు కూడా వెలికి తీయడానికి ఈ మానవతా మూర్తులు అంటే సారోల్లో ఎంత శ్రమ తీసుకుంటున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిఐ సుబ్బరాయుడు హెచ్చరించారు. ఆదివారం పొంగనూరు పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాలు నిర్మూలనకు పోలీసు శాఖ కృషి చేస్తూ ఉందని చెప్పారు. అలాగే మహిళల్ని వేధించడం వంటి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మైనర్లు వాహనాలు నడుపుతున్నట్లు దర్యాప్తులో వెల్లడవుతోందని చెప్పారు. మైనర్లు వాహనాలు నడిపితే వారితో పాటు వారి తల్లిదండ్రులు శిక్షార్హులవుతారని తెలిపారు. వేసవిలో పిల్లలు ఈతలకు వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారని తల్లిదండ్రులు వారిని కనిపెట్టుకుని ఉండాలని సూచించారు. పొంగనూరు పట్టణంలో కానీ లేదా గ్రామాల్లో కానీ ఎవరైనా మహిళలపై జరుగుతున్న నేరాల గురించి కానీ లేదా చిన్నపిల్లలపై జరుగుతున్న నేరాల గురించి కానీ సమాచారం తెలిసిన ఎడల వెంటనే మాకు తెలియజేయవలసిందిగా కోరడమైనది. అదేవిధంగా గ్రామాలలో కానీ పట్టణంలో కానీ ఎవరైనా మాదక ద్రవ్యాలు వినియోగించిన, మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు అమ్ముతున్న సదరు సమాచారాన్ని కూడా వెంటనే పోలీసులు తెలియజేయవలసిందిగా కోరడమైనది. ఎవరైనా కానీ ఈ విధమైనటువంటి మత్తు పదార్థాలను అమ్మినేలా వారిపైన కఠినమైన చర్యలు తీసుకోబడునని చెప్పి పోలీసు తెలియజేస్తున్నాము. అదేవిధంగా తల్లిదండ్రులకు పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా, మీ యొక్క మైనర్ పిల్లలకు ఎటువంటి పరిస్థితుల్లో ద్విచక్ర వాహనాలు కానీ 4 వీలర్స్ కానీ ఇవ్వకూడదు. ఆ విధంగా జరిగి ఏదైనా ప్రమాదం జరిగిన ఎడల వారితో పాటు ఆ వాహనం యొక్క యజమానులు మరియు తల్లిదండ్రులు కూడా నేరస్తులవుతారు. కావున ఈ విషయాన్ని గమనించి మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని చెప్పి పోలీసు వారి డిపార్ట్మెంట్ నుంచి తెలియజేస్తున్నాను. అదేవిధంగా తల్లిదండ్రులకు తెలియజేయడం ఏమనగా, ఇప్పుడు వేసవికాలం కావున చిన్నపిల్లలు ఈతకు వెళ్ళే అవకాశం ఉంది, చెరువుల్లోకి బావుల్లోకి. కావున ఎవరైనా అబ్జర్వేషన్ ఉండి వారికి ఈత నేర్పించాలి తప్ప ఒంటరిగా వాళ్ళను చెరువుల్లోకి కానీ కుంటల్లోకి కానీ పంపకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి చెంగారెడ్డిని బెంగళూరు ఐటీ వింగ్ ప్రతినిధులు కలిశారు. ఆదివారం బెంగళూరులో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చెంగారెడ్డిని కలిసి ఆయన పార్టీకి మరియు సమాజానికి అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా బెంగళూరు ఐటీ వింగ్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కమిటీ సభ్యులు మరియు వైఎస్ఆర్సీపీ అభిమానులు ఆయనను శాలువతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షల్ని తెలిపారు. పార్టీ బలోపేతానికి ముఖ్యంగా యువతను మరియు ఐటీ నిపుణులను ఏకం చేయడంలో చెంగారెడ్డి చూపిస్తున్న చొరవ అభినందనీయమని వారు పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ అభ్యున్నతికి, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి తమ వంతు పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఐటీ వింగ్ ప్రతినిధులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఐటీ వింగ్ కమిటీ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలన్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. తిరుమలకు ముఖద్వారమైన అలిపిరి తనిఖీ కేంద్రం ఆదివారం వాహనాలతో కిక్కిరిసింది. శ్రీవారి దర్శనానికి సుమారు 16 నుంచి 18 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవులతో పాటు అన్ని పోటీ పరీక్షలు ముగియడంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. తెల్లవారుజాము నుంచే అలిపిరిలో అనూహ్యంగా వాహనాలు క్యూ కట్టాయి. ఇటీవల సొంత వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్ల నడక మార్గంలోనూ రద్దీ కనిపిస్తోంది.
గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం కుమారుడు 18 సంవత్సరాల సంతోష్ అనే యువకుడు శనివారం ద్విచక్ర వాహనంలో వెళ్తూ ఎదురుగా వస్తున్న జేసీబీ వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో సంతోష్కు తీవ్రంగా గాయాలై ఎడమ కాలు విరిగింది. అటుగా వెళ్తున్న హెల్పింగ్ లైన్ సభ్యుడు బషీర్ అలీ గమనించి బాధితుణ్ణి తన ఆటోలో ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఆటో దావులో చాలామంది దావులో వచ్చేపోయే దావులో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రమాదం జరిగినప్పుడు మనకెందుకు లేని పట్టించుకోకుండా మన దారి మనం వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆగి 5 నిమిషాలు ఆగి ఆ ప్రాణాన్ని ఆటోలో ఎక్కించుకొని మనిషిని ఎక్కించుకొని యాక్సిడెంట్ అయిన వ్యక్తిని ఎక్కించుకొని సకాలంలో హాస్పిటల్ చేర్పిస్తే ఒక ప్రాణం నిలబెట్టినట్టు ఉంటుంది. మా ఆటో డ్రైవర్లందరికీ పొంగనూరు ఆటో డ్రైవర్లందరికీ తెలియజేయగా ఏమైనా యాక్సిడెంట్ జరిగితే ఒక మనిషి ప్రాణం విలువ ఎక్కువ కాబట్టి మీరు సకాలంలో తెచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి తెచ్చి వదలవలసిందిగా నేను మరీ కోరుకుంటున్నాను. ఏదో జరిగిపోతుంది, కేసు ఏమైనా వస్తుందేమో అని భయపడే అవసరమే లేదు. నేను నా మా పిల్లోడి ప్రాణం కాపాడాను, నేనే దానికి ఉదాహరణ. అలాంటివి ఏమైనా జరిగితే నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ మనిషి ప్రాణాలను వాల్యూ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. నా పేరు ఎస్పీ బషీర్ అలీ. రోటరీ క్లబ్ మరియు పతాంజలి యోగా వారి సౌజన్యంతో పొంగనూరు పట్టణం అంబేద్కర్ భవనంలో నిర్వహించిన యోగా శిక్షణ శిబిరాన్ని ఆదివారం ప్రారంభించారు. యోగా టీచర్ వనిత యోగా శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమం శ్రీమతి వనిత మేడం గారి ద్వారా పొంగనూరు రోటరీ సెంటర్ ఏర్పాటు చేయడం, ఈ పొంగనూరు రోటరీ సెంటర్ తరఫున మీకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అడిగిన వెంటనే సంప్రదాయంతో యోగాపరమైనటువంటి వనితా మేడం గారు స్పందించి ఈ యొక్క కార్యక్రమానికి తప్పకుండా మనమంతా కూడా కలిసి చేస్తాము. ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్పగా చేయాలి, అందరినీ కూడా ఆరోగ్యవంతంగా తయారు చేసే దాంట్లో రావాలని మాత్రం నేను పోషిస్తానని చెప్పేసి మేడం గారు సంప్రదాయంతో స్పందించి కార్యక్రమాన్ని చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి పూర్తిగా ఈ యొక్క 15 రోజులు క్రమం తప్పకుండా ప్రతిరోజు చాలా చక్కగా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇక్కడ నిర్వహిస్తామని తెలియజేస్తూ, మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి మా రోటరీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. అలాగే నేను ఏ కార్యక్రమం తలపెట్టిన మా రోటరీ కుటుంబ సభ్యులు, మా అసిస్టెంట్ గవర్నర్ భాస్కర్ రెడ్డి గారు అయితేనేమి, మా తమ్ముడు అనిల్ కుమార్ గారు అయితేనేమి, ఇంకా రాబు ప్రెసిడెంట్ డైనమిక్ శివకుమార్ గారు, ఇంకా అనేక కార్యక్రమాలతో ముందుకు రాబోతున్నారు. వారు చాలా చక్కగా మనం చెప్పిన వెంటనే ఊళ్ళో లేకపోతే కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా తయారు చేసినందుకు మరి ముఖ్యంగా మా రోటరీ ప్రెసిడెంట్ పిడికిలు బిగించి తిప్పే ఇప్పుడు రివర్స్లో ఓకే. రిలాక్స్, చేతులు తిప్పేయండి. ఈ కొంచెం చేతులు నొప్పి వస్తాయి, అందుకే మళ్ళీ చేతులు చాపండి. పిక్కలకి నేను చాంతి ముడవండి. మీ భుజాలను పైన శాంతి, మీ భుజాలను తాకించండి పైకండి. రిలాక్స్. ఇప్పుడు మీ భుజాల మీద చేయి అట్లా పెట్టుకొని ముందు నుండి వెనక్కి మీ చెయ్యి తాకుతూ బ్యాక్ వెళ్ళండి. 2 చేతులు భుజాల మీద చేతులు పెట్టుకొని ముందు నుండి మోచేయి ఫస్ట్ ముందుకు రావాలి, తర్వాత వెనక్కి తీసుకెళ్ళండి. ఎంతైతే అంత. ఓకే. రిలాక్స్. కోళ్ళకు కలిసి
భుజాలు పెట్టుకొని చెవి తాకేలాగా ఇట్లా పైకి ఎక్కడము పీకి తీయాలి. మీ భుజాల నొప్పులు కూడా తక్కుతాయి. ఇప్పుడు మీ షోల్డర్ కూర్చున్నాక కూర్చొని రివర్స్ మళ్ళీ చంపడం. అక్కడ బయట ఎక్కడ వెళ్ళి బయట చేయాలి. ఇప్పుడు రైట్ లైన్ బయట రెండు చేతులతో పట్టుకోండి. బాగా కలుపుకోండి. ఇది ఎంత అవుతారో కొంచెం కూడా కరెక్ట్గా వస్తాయి. కొంచెం కూడా రావు. ఓకే రిలాక్స్. లెఫ్ట్ నుండి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుండి రైట్ తిరగండి. మళ్ళీ అట్లే మీ మోకాళ్ళు పట్టుకోండి. ఈజీగా రౌండ్ చేయగలుగుతారు. పద్మశాల మీ నడుము కడుగుతే కొలెస్ట్రాల్ తగ్గుతూ వస్తుంది. ఫ్రీ అవుతుంది. బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతూ వస్తుంది. ఫైవ్ టైమ్స్ లెఫ్ట్ నుండి రైట్ అయిపోయిన వాళ్ళు రైట్ నుండి లెఫ్ట్ ఎంత ముందుకు వందగలుగుతారో అంత ముందుకు వండండి. రిలాక్స్. భూనమనాసనం. కాళ్ళు రెండు చాపి పొంగనూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్లో టమాటాలు లారీలో తరలించే విషయంలో ఇరువురి డ్రైవర్ల మధ్య మాటా పెరిగి కత్తులతో పొడుచుకొని ఒకరు కత్తిపోట్లకు గురైన సంఘటన శనివారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మార్కెట్ యార్డ్లో టమాటాలు తరలించేందుకు తమిళనాడు రాష్ట్రానికి చెందిన డ్రైవర్లు సురేష్, మాయా కన్నన్ 45 సంవత్సరాలు. ఇరువురు టమాటాలు తరలించే విషయంలో ఘర్షణ పడ్డారు. వీరిరువురు మధ్య మాటా పెరగడంతో డ్రైవర్ సురేష్ మరో డ్రైవర్ మాయ కన్నన్ను కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. మాయ కన్నన్ పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు, వ్యాపారులు వెంటనే సురేష్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మాయ కన్నన్ను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేపట్టారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ వాడకంపై చిత్తూరు పోలీసులు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో హెల్మెట్ ధరించడంతో ఓ వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అతని ఇంటికి చిత్తూరు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు వెళ్లారు. హెల్మెట్ వాడకంతో అతను ఎలా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు, ఆ రోజు హెల్మెట్ లేకపోతే ఏమయ్యేదో అతను చెప్పిన విషయాలను వీడియో రూపంలో సిఐ విడుదల చేశారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? దేవుడు తెలపాలి సార్. నా పేరు నిత్యబాబు, చిత్తూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. మీకు ఈ విధంగా యాక్సిడెంట్ జరిగింది. హెల్మెట్ పెట్టుకొని ఉండడం వల్ల హెడ్ ఇంజరీ అవ్వకుండా సేవ్ అయ్యారని తెలిసింది. దాని గురించి మీ యొక్క ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాము, పబ్లిక్ ఒక మెసేజ్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వచ్చాము. నాకు జనవరి 23కి యాక్సిడెంట్ అయింది. దేవుడు రాసినాడు, ఏదైనా ఖచ్చితంగా దేవుడు ఇది లేకుండా జరగదు. కానీ మన సేఫ్టీ ఉండేది మనకు ఖచ్చితంగా ఉండాల్సింది. ఖచ్చితంగా ఆ రోజు హెల్మెట్ లేకుండా మా భార్య కూడా బయటకు ఎక్కడ పంపించారు. ఎక్కడ వెహికల్ ఎత్తుకోవాలంటే కంపల్సరీ హెల్మెట్ లేకుండా మేము ఎక్కడ పోము. ఆ రోజు దేవుడి దయ వల్ల హెల్మెట్ వేసిన వల్ల ఈ రోజు నేను ప్రాణంతో ఉన్నా. ఫస్ట్ తగిలింది ఫాల్ట్ ఎవరిది ఎక్కడనేది కన్నా మనం పోయేటప్పుడు ఫస్ట్ తగిలింది ఎక్కడైనా ఎవరికైనా తగిలి ఫస్ట్ హెడ్ అవుతుంది. మన హెల్మెట్ వేసిన వల్ల ఆ రోజు నేను తప్పించుకొని ప్రాణంతో బయటపడినా. కానీ లెగ్ వరకు కొద్దిగా వెహికల్ లోపల తగిలింది కొన్ని కాబట్టి అది ప్రాబ్లమ్స్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఈ లెగ్ వరకే నేను 4 నెలలుగా బెడ్ రెస్ట్లో ఉన్నా. హెడ్ అయిందంటే పెద్ద ఇష్యూ అయిపోయేది. ఖచ్చితంగా ఎవరైనా కానీ వెహికల్ ఎత్తుకుంటే హెల్మెట్ లేకుండా ఎత్తదండి.
పోలీస్ వాళ్ళు ఆడపడుతున్నారు ఈడపడుతున్నారు అనేసి మనం భయపడి వేరే రూట్లో వెళ్ళొచ్చు, కానీ పోయేది వేరే రూట్ కాదు, వేరే చోట మీరు వెళ్ళే మరికి అయిపోతుంది. అది డబ్బు అనేది ఒకరిది కాదు, ఆ ఫ్యామిలీ మొత్తమే చాలా కష్టపడాల్సింది ఉంటుంది. సో కంపల్సరీ వెహికల్ ఎత్తేటప్పుడు మీ ఫ్యామిలీ గుర్తుపెట్టుకోండి, హెల్మెట్ వేసుకోండి, వెళ్ళండి, అందరికీ మంచిది. లోడ్ ఉండింది వల్ల బ్రేక్ పట్ల ఫస్ట్ తగిలింది, హెడ్ బస్సులో పడింది, ఆ బస్సులో సొట్ట కూడా పడిపోయింది. హెల్మెట్ మాత్రం లేకపోతే ఇది ఓపెన్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు త్వరగా కోలుకొని మీరు మీ కుటుంబము మంచిగా దేవుని దయతో అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాము. డబ్బు అనేది ఒకరిది కాదు, మొత్తం ఫ్యామిలీకే పెద్ద ప్రాబ్లం. అది ఒక్కరికి పడింది అంటే అంతా వాళ్ళే కష్టపడేది. చాలా ఇంకా మా వైఫ్ చాలా ఎక్కువ కష్టపడేది, మమ్మల్ని చూసుకొని, పిల్లల్ని చూసుకొని, బిజినెస్ చూసుకొని చాలా ఇబ్బంది పడతారు. మొత్తం నాకు హెల్ప్ చేసినంత మా ఫ్యామిలీ పిల్లలే, మా ఫ్యామిలీ హాస్పిటల్ దగ్గర ఉండి అంతా వాళ్ళే చేసుకున్నారు. అప్పుడు అట్లా ఉండి కూడా మనని ఒక బాగా చదివి 450 దాకా వచ్చినాడు దేవుడి దగ్గర. గుడ్, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. నువ్వు పాస్ అయిన దానికంటే ఒకరైతే మీ ఫాదర్ని మంచిగా చూసుకున్నారు చూసావా, అది గొప్ప విషయము. ఆ సందర్భంలో కూడా మంచిగా చదివి 450 మార్క్స్ తెచ్చుకున్నావు. మంచిగా ఇంటర్మీడియట్ నీకు నచ్చిన కోర్సులో జాయిన్ అయ్యి మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాము. మా తరపు నుంచి కూడా వీలైనంత హెల్ప్ సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ సారీ. కాణిపాకంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర హోంమంత్రి అనిత. సత్ప్రవర్తనతో జీవించండి, రౌడీ షీటర్లకు డిఎస్పీ పావని వార్నింగ్. బాలికలకు కబడ్డీ శిక్షణపై తర్ఫీదు. పార్టీ బలోపేతంలో ఐటీ వింగ్ కీలకం, వైసీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి చెంగారెడ్డి. మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులపై చర్యలు, హెచ్చరించిన సిఐ సుబ్బరాయుడు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.